అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, చదవబడిన 3 లేఖనాలను బట్టి మీకు అర్థమై ఉంటుంది. అర్థమైందా లేదా? విశ్రాంతి దినం గురించి ధ్యానించుకుంటున్నామని. ఇదే మనకు తెలియని విషయం కదా అన్నయ్య, మళ్ళీ దాని గురించి ఎందుకు చెప్తున్నారని చాలామంది హృదయాలలో మనసులలో అనిపిస్తుండవచ్చు. అయితే మీరు అనేకులకు మీరు ఉపదేశకులుగా మీరు సిద్ధపడాలని, మీరు అనేకులను ఈ యొక్క సబ్బాతు ఎడల ఒప్పించేవారుగా, మెప్పించేవారుగా ఎప్పుడు ఉండగలుగుతాము? మనము దానిలో బాగా పర్ఫెక్ట్గా వారు అడిగే ప్రతిదానికి జవాబు చెప్పగలిగినప్పుడే. మనల్ని వారు అడిగినప్పుడు, సబ్బాతు ఇది పాత నిబంధన ప్రజలది కదా, ఇది ఇజ్రాయిల్లది కదా, ఇది యూదులది కదా, ఇది కృత నిబంధన జనులది కాదు కదా అని ఇలా రకరకాలుగా ప్రశ్నలు వేసేవారు చాలామంది ఉంటుంటారు మనకు. ఓకే, నేను వారి గురించి ఉపదేశించడము కాకుండా, మరి సబ్బాతును మనం ఎంత పర్ఫెక్ట్గా చేయాలి అలా అని నేను సబ్బాతు మీరు ఈ రీతిగా చేస్తున్నారని మీకు తీర్పు తీర్చడానికి కూడా కాదు సుమా, మిమ్మల్ని హెచ్చరించడానికి అంతకన్నా కాదు. ఎందుకనగా సబ్బాతును మనం ఎంతగా చేస్తే అంతగా ఆశీర్వదించబడతామని మాత్రం చెప్తాను నేను. సబ్బాతు వెనకాల, సబ్బాతు అనేది ఒక ఆజ్ఞ, దాని వెనకాల అనేకమైన కట్టడలు ఉన్నాయి. అనేకమైన కట్టడలు. మనకిష్టమైన పనులు కలిగి ఉండకూడదు, లోకవార్తలు చెప్పుకోకూడదు, ఎక్కువగా ఈ దినము ఇది విశ్రాంతి దినం కదా అని ఎక్కువగా పడుకోకూడదు, మరి ఎక్కువ దూర ప్రయాణాలు చేయకూడదు. సో సబ్బాతు అనగానే మనము సమాజంగా కూడుకొని ఆయన ఆరాధించాలి. మరి అలాంటి పరిస్థితులు మనకు లేవు కదా అన్న, మనం ఇలాంటి దేశంలో ఉన్నాం కదా. ఈ దేశంలో మరి మనము అందరం వచ్చే సమాజానికి వచ్చి ప్రార్థన చేద్దామంటే కుదరదు. ఇప్పుడు కొందరు ఆఫీసులలో ఉండి కూడా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్నారు వాళ్ళు. మరి వారి ఆసక్తి అలాంటిది, వారు అక్కడ ఉద్యోగానికి వెళ్ళకుంటే కుదరదు. ప్రైవేట్ ఉద్యోగస్తులు అయితే కొందరు ఇంతకుముందు అనేవారు, అలాంటి ఉద్యోగం ఉన్నదే జాబ్ చూసుకోవాలని చెప్పేవారు. అలాంటి ఉద్యోగాలు దొరికే రోజులు ఈ రోజులలో లేవు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ వారికి ఉండేది, ఈవెన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ వారికి కూడా సబ్బాతు నాడు కూడా పని చేపిస్తున్నారు. అవునా కాదా? సబ్బాతు నాడు కూడా చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు పనులు చేపిస్తున్నారు, సడన్గా పిలుస్తున్నారు. మరి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మానేయమని చెప్పమంటారా? అది కాదు. సో ఇది పరిపూర్ణంగా చేయడము ఇజ్రాయెల్ దేశంలో సాధ్యమవుతుంది. ఎందుకనగా ఇది ఈరోజు అది వారికి నేషనల్ హాలిడే. వారు అక్కడ ఏ షాప్స్ కానీ ఏ హోటల్స్ కానీ ఓపెన్ చేసి ఉండవు. ఇప్పుడు యెరూషలేం యాత్రకు తీసుకెళ్తారు కదా, ఇప్పుడు మేము 2 మార్లు వెళ్ళాము. ఈ 2 సార్లు కూడా మనం తీసుకెళ్ళిన వాళ్ళు ఏం జాగ్రత్త తీసుకున్నారంటే, ఒక సబ్బాతు జోర్డాన్ దేశంలో ఉండేటట్టుగా, ఇంకో సబ్బాతు ఈజిప్టులో ఉండేటట్టుగా. అయ్యో, సబ్బాతున యెరూషలేంలో ఉంటే బాగుండు అని నేను అనుకున్నాను. అంటే ఎందుకయ్యా మీరు సబ్బాతు ఒక్కరోజన్నా మరి ప్లాన్ చేయకపోయారంటే, సబ్బాత్ అక్కడ ఉన్నట్టయితే మీ అందరికీ భోజనాలు ఉండవు, మీకు అందరికీ భోజనాలు ఎక్కడ దొరకవు. సో అందును బట్టి ఈ యొక్క మన దగ్గర నుంచి ఆపరేట్ చేసి తీసుకెళ్లేవారు మరి సబ్బాతు దినమున ఇజ్రాయెల్ దేశంలో ఉండకుండా జాగ్రత్త పడుతుంటారు. అటు జోర్డాన్ అయినా ఇటు ఈజిప్ట్లోనైనా ఉండేటట్టుగా చూసుకుంటారు. సో అక్కడ అందుబాటులో ఉంటాయి, జోర్డాన్లో అందుబాటులో ఉంటాయి, మరి ఈజిప్ట్లో అందుబాటులో ఉంటాయి. అయితే
మరి పరమ తండ్రి చాలా కరాఖండిగా చెప్పాడు విశ్రాంతి దినమును ఆచరించమని. మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చాలా కఠినంగా వాళ్ళు ఆచరించారు. వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా వారు ఆచరించారు. యాకోబు గోత్రికులైన 12 మందిలో మరి యోసేపు గారు ఐగుప్తు దేశంలో ఉన్నతమైన స్థానంలోకి ఎక్కాడు కాబట్టి అతను బ్రతికినంత కాలము ఇజ్రాయేలుకు విశ్రాంతి దినం ఉన్నది. ఆయన జీవించినంత జీవిత కాలం అంతా కూడా ఇజ్రాయేలుకు విశ్రాంతి దినము చాలా స్ట్రిక్ట్గా వాళ్ళకు ఆచరించే భాగ్యం ఉంది. కానీ యోసేపుని ఎరగని ఇంకొక రాజు వచ్చింది. అంటే యోసేపు గారు నిద్రించిన తర్వాత, యోసేపుని ఎరగని రాజు వచ్చిన తర్వాత మళ్ళీ ఇజ్రాయేలును పనులు చేయించడం మొదలుపెట్టారు సబ్బాతున. మరి పని చేస్తే పరమ తండ్రి యొక్క ఆజ్ఞ మీరినట్టు కదా, అవునా లేదా? మన్నాను కూర్చుకోవడానికి వెళ్ళిన వారికే, లేకుంటే కట్టెపుల్లలు ఏరుకోవడానికి వెళ్ళిన వారినే రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు పరమ తండ్రి. మరి ఇజ్రాయిల్ అంతా ఐగుప్తులో ఉండి దాసత్యంలో ఉండి వారు ప్రతి సబ్బాతున పనులు చేస్తున్నారు వాళ్ళు. కానీ వారు చేయగలిగేటి మాత్రం చేస్తున్నారు బిడ్డలారా. వాళ్ళు పనులు చేస్తున్నారు, ఉద్యోగాలు లేదంటే వారికి మరణశిక్ష లేక జైలు. వారు పని చేయకపోతే వారికి మరణశిక్ష లేదంటే జైలు. ఇప్పుడు అగ్నిగుండంలో ఆ యొక్క బంగారు ప్రతిమకు నమస్కరించకుంటే అగ్నిగుండమని నెబుకద్నెజరు ఎలాగైతే పెట్టాడో, అదే విధముగా ఇజ్రాయేల్ ఏ ఒక్కరైనా పనికి రాకపోతే వారికి మరణశిక్షనే, మరణదండననే అని ఫరో నిర్ణయించాడు. కాబట్టి ఇజ్రాయేల్ అందరూ పనులు చేశారు. అప్పుడు పరమ తండ్రి చేత వారు చంపబడలేదు, పరమ తండ్రి యొక్క ఉగ్రతకు వారు గురి కాలేదు. పరమ తండ్రి యొక్క కృప ఉంటుంది. అలా అని ఉద్యోగాలు చేసేవాళ్ళు మీరు వెళ్ళండి, అందరికి ఉద్యోగాలు వెళ్ళండి చేయండి అని, అలాంటి సబ్బాతున ఉద్యోగం ఉండేది వెతుక్కోమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈవెన్ మన రాష్ట్రంలో, మన దేశంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఎంత పెద్ద ఉన్నతమైన పోస్టులో ఉన్నా నాకు ప్రతి సబ్బాతు హాలిడే కావాలంటే కుదరదు. మన దేశ చట్టాలు ఒప్పుకోవు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు కుదరదు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు కుదరదు. కానీ ఎవరికి కుదురుతుంది? వ్యాపారస్తులకు, చేతి పని కలిగిన వారికి, సొంత వ్యాపారాలు చేసుకునే వారికి కుదురుతుంది, పొలం పనులు చేసుకునే వారికి కుదురుతుంది. మరి ఆ రోజులలో ఎక్కువగా మన పితరుల కాలంలో వారు మరి వ్యవసాయ ఆధారమే వారి యొక్క జీవితాలు. ఇప్పట్లాగా సాఫ్ట్వేరు ఇలాంటి ఉద్యోగాలు కావు. కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా వారు సబ్బాతును ఆచరించారు. అయితే నా మెయిన్ ఉద్దేశము చెప్పడము వెనకాల ఏంటంటే అనగా, సబ్బాతును ఎంతగా మీరు చేయగలుగుతారో, సబ్బాతు యొక్క కట్టడలు ఎంతగా చేయగలుగుతారో వాటి గురించి మీరు అంత ప్రయాసపడితే మీరు అంతగా వర్ధిల్లుతారు, మీరు అంతగా దీవించబడతారు. ఇప్పుడు ఉద్యోగాలకు వెళుతున్నాం కదా అని ఆ దారిలో వచ్చేటప్పుడు మంచి చేపలో, లేక తాజా కూరగాయలో, లేక తాజా పళ్ళు కనబడిన తక్కువ చౌకకు బయట మరి సూపర్ మార్కెట్లలో 300 రూపాయల కేజీ యాపిల్స్ ఉన్నాయి, అక్కడ 50 రూపాయల కేజీ అని అమ్ముతున్నారనుకోండి సబ్బాతు నాడు పొరపాటున, అలా అని మీరు ఆ పండ్లు కొనకూడదు. ఫ్రీగా ఇచ్చినా తీసుకోకూడదు. ఇది మీరు చేయగలిగేది. ఎందుకనగా అక్కడ 50 రూపాయల కేజీ వస్తున్నాయి నిజమే, కానీ మీకు ఆయన ఆజ్ఞను మన్నించడం వలన ఆయన 7 రెట్ల ఆశీర్వాదం మీకు ఇస్తాడు. ఆయన ఆజ్ఞకు, ఆయన కట్టడకు మీరు లోబడడం వల్ల 7 రెట్ల ఆశీర్వాదం మీకు ఇస్తాడు. మత్తయి సువార్త ఒక మాట చదువుకుందాము. మెసేజ్ విషయమై ఎవరైనా ప్రేరేపణ ఉన్నారా? ప్రార్థన నేను చేయాలి అని ఎవరైనా ప్రేరేపణ ఉన్నవారు చేయొద్దండి. ప్రతిసారి నేనే చెప్తుంటుంటాను, ఎవరైనా ప్రేరేపణ ఉన్నవారు చేయొద్దండి. మెసేజ్ విషయమై నేను ప్రార్థన చేస్తానని ప్రేరేపణ ఉన్నవారు మైకు మీ దగ్గర తీసుకురాబడుతుంది. ఎవరికి ప్రేరేపణ లేదా? మరి నేనే చేయెత్తాలా? లేదు, డానియల్ గారు ఎత్తారు. ఓకే, ముందు డానియల్ గారికి నాకు కనపడ్డారు చెల్లెమో, మరి ముందే నాకు ఎత్తారో తెలియదు. డానియల్ గారికి మైక్ ఇవ్వండి.
సో నేను లేఖన భాగం చదివిన తర్వాత 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను. ఇదొక్క 2 వచనాలు నేను చదువుతాను, తర్వాత వచనాలు మీరు మైకు దగ్గర పెట్టుకొని చదవండి దయచేసి. ఆ కాలమందు యాషువ విశ్రాంతి దినమున పంట చేలులో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తురించి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా ఎలోహిం, మీకు వందనములు, స్తోత్రం నాయన. పరిశుద్ధమైన ఈ సబ్బాతు దినములో మీరు ఏర్పరచుకున్న సంఘము మీ పాత సన్నిధిలో చేరి మీ నామమును ఘనపరుచుండగా నాయన, ఈరోజు మీ సబ్బాతు వాక్యముని మీ సేవకులైన జనార్దన్ బ్రదర్ ద్వారా మేము వినుచున్నాము తండ్రి. సబ్బాతు నాడు ఏ పని చేయకూడదు నాయన. 6 దినములు మేము ఏం చేస్తామో ఆ పనులే సబ్బాతు నాడు చేయకూడదు నాయన. అది మాకు మీ భక్తుని ద్వారా మేము వినుచుండగా అది మా హృదయమందు భద్రపరుచుకొని మేము ఆ విధముగా జీవిస్తే చాలు నాయన. మీకు అది ఘనత, మహిమ, ప్రభావం. అప్పుడు మేము బహుగా ఆశీర్వదింపబడతాము నాయన. ఆ విధముగా మేము మా మనసులు మార్చుకొని సబ్బాతును పరిశుద్ధ దినముగా ఘనపరిచితే చాలు. మేము మీ బిడ్డలమని చెప్పుకుంటాం ధైర్యముగా. అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని మమ్మల్ని విమోచించిన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యాషువ మెస్సయ్య నామమున బ్రతిమాలుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ డానియల్ గారు. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ శిష్యులు విశ్రాంతి దినమున ఏం చేస్తున్నారట? యాషువ మెస్సయ్య వారి యొక్క 12 మంది శిష్యులు వారి త్రోవలో వెలుచుంటుండగా పంట చేల్లో పడి వెన్నులుత్తు నుంచి తినసాగారట. అనగా విశ్రాంతి దినమున చేయకూడదు వారు చేస్తున్నారు. ఇది అనగా ఆ శాస్త్రులు, పరిసయ్యులు ఎంతకాలము యాషువ మెస్సయ్య వారు చేసే ఘనమైన కార్యాలను బట్టి, గొప్ప కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి, ఆయన చేసే స్వస్థతలను బట్టి, ఆయన ద్వారా వస్తున్న ఉపదేశాలను బట్టి ఆయనను వారు అంగీకరించక ఎంతకాలం ఆయన తప్పులో పట్టాలి, ఆయన మీద దోషాలు మోపాలి, ఆయన మీద నేరాలు మోపాలి, ఎంతకాలము ఆయనను శ్రమలకు గురి చేయాలని మాత్రమే ఈ శాస్త్రులు, పరిసయ్యులు చూస్తున్నారు. ఎందుకనగా వారికి ఆటంకంగా ఉన్నాడు ఈయన. శాస్త్రులు, పరిసయ్యులు ఎలా ఉపదేశిస్తున్నారు? ప్రజలకు అనుగుణంగా ఉపదేశిస్తారు వారు, ప్రజలకు అనుగుణంగా. కానీ ఈయన అధికారముతో ఉపదేశిస్తున్నారు. ప్రతి వారిని హెచ్చరిస్తున్నాడు. ఆయనను ఆజ్ఞను అతిక్రమించే ప్రతి ఆజ్ఞను అతిక్రమించే వారిని నువ్వు హెచ్చరిస్తున్నావు. కానీ నీ శిష్యులు ఏం చేస్తున్నారు? వెన్నులు తెంచుకొని తింటున్నారు. విశ్రాంతి దినం పని చేయొచ్చా? విశ్రాంతి దినం ముందు రోజు సిద్ధపరచుకునే తినాలి కదా. మీరు ఒక అరటి తోట పక్కకుంటూ లేదంటే అంజూరపు తోట పక్కకుంటూ వెళ్తుంటుంటే విశ్రాంతి దినమున ఆ దినమున కోసుకొని తినకూడదు, ముందే కోసుకోవాలి. ఇది ఆయన ఆజ్ఞ కదా. కానీ ఎందుకు నీ శిష్యులు మీరుతున్నారంటే వారికి ఆయన సమాధానం ఏమని చెప్తున్నాడు? 3-4 వచనాలు చూడండి. అదే 12వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు ఎలోహిం మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను. అయ్యా చాలు అయ్యా, మీకు తెలియదా? మీరు వినలేదా? మీరు చదవలేదా? మరి దావీదు గారు ఆయన మందిరంలోకి చేరి ఆ సముఖపు బల్ల మీద ఉన్న రొట్టెలు ఎవరు తినాలి? యాజకులు మాత్రమే తినాలి. ఆ యాజకులు మాత్రమే తిన రొట్టెలను దావీదు గారితో ఉన్నవారు తిన్నారు కదా. అక్కడ మరి ఉన్న యాజకుడు, అయ్యా ఇవి ఇలా ఉన్నవి, ఇలాంటి యాజకులు తినేగలిగేటివే ఉన్నాయి. ఒకవేళ మీరు 3 రోజులు కనుక స్త్రీలకు ఎడముగా ఉంటే, మీరు పరిశుద్ధంగా ఉంటే మీరు తినవచ్చును అని ఆ యాజకుడు చెబుతాడు. అంటే అయినప్పటికీ రాజాజ్ఞను బట్టి అది పవిత్రపరచబడుతుంది అంటాడు. అనగా అప్పటికే దావీదు గారు
రాజుగా అభిషేకించబడినాడు సమూయేలు గారితో. కానీ సౌలు తరుముచుంటే పారిపోతున్నాడు. అనగా అక్కడ ఆ యాజకులే తినవలసిన రొట్టెలను మరి దావీదు గారు తిన్నారు. మీరు దావీదు గారిని ఇంత గొప్పగా మీరు భావిస్తారు కదా, దావీదు గారిని ఎడల మీరు చాలా గొప్ప, ఇప్పటికీ భయభక్తులు శ్రద్ధను కల్పిస్తున్నారు కదా, కలగజేసుకుంటున్నారు కదా. ఇప్పటికీ ఆయన సమాధిని ఆ సియోను పర్వతం మీద జాగ్రత్తగా కాపాడుతున్నారు కదా. మరి ఆ దావీదు కన్నా గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నాను. ఆలయంలో ప్రవేశించే, అందుకే అక్కడ అంటాడు, నేను ఆలయము కంటే గొప్పవాడు ఇక్కడ, 6వ వచనం అంటాడు, ఆలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అంటాడు. ఎవరు? యాషోమెసేవారు ఏమై ఉన్నారు? ఆలయము కన్నా గొప్పవారు, సొలొమోను కన్నా గొప్పవాడు, దావీదు కన్నా గొప్పవాడు, మోషే కన్నా గొప్పవాడు, యోనా కన్నా గొప్ప, అనగా ఈ సృష్టిలో ఏ భక్తులైనా చివరికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సైతము వారికన్నా గొప్పవాడు ఆయన. వారందరూ భక్తులు, కానీ ఈయన సర్వలోక రక్షకుడు, ఈయన రారాజు. ఆ రాజుకే అధికారం ఉంటే, సో రారాజైన నేనుంటుండగా, ఆలయమైన నేనుంటుండగా వారు వెన్నులు తుంచుకొని తింటుంటే ఎందుకు మీరు వారిని తప్పులు పట్టడానికి చూస్తున్నారు? విశ్రాంతి దినము మనుషుల కొరకు, కానీ మనుషులే విశ్రాంతి దినం కొరకు కాదు. విశ్రాంతి దినం ఎవరి గురించి? మనుషుల గురించి, అంటే మన గురించి. ఎవరైతే అంగీకరిస్తారో విశ్రాంతి దినమును వారి గురించి, ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరి గురించి కాదు. ఈ భూలోకంలోని ఉన్న ప్రజలందరి గురించి కాదు. సో విశ్రాంతి దినము మనుషుల కొరకు, కానీ అంతేగాని విశ్రాంతి దినం కొరకే మనుషులు నియమించబడలేదు అని చెబుతూ ఆలయము కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెబుతూ 12వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటారు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ఎలోహిం అయితే ఇక్కడ ప్రభువై ఉన్నాడన్న, ప్రభువుకు మరి చాలా అర్థాలున్నాయి. ప్రభువుకు ఎలోహిం అని అర్థము, సర్వశక్తిమంతుడు అని అర్థము, అదేవిధంగా ఏలువాడు అని కూడా అర్థం. ప్రభువుకు ఏంటి అర్థము? సో రాజులు, ఈ పూర్వం రాజులు వస్తుంటుంటే ప్రభువుల వారు వస్తున్నారు అని ముందు బూర ఊదేవారు. సో అనగా ఈయన యాషోమెసేవారు ఎవరు? విశ్రాంతి దినమును ఏలువాడు ఆయన, విశ్రాంతి దినమును నియమించింది ఆయన. అందుకే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో చెప్తాడు, 10-11 వచనాలలో. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలలో ఎలోహిం దినమందు యెహోవా ప్రభువు దినమందు అనగా ఏలువాని దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు స్ముర్న పెర్గము తుయతైరా సార్దీస్ ఫిలదెల్ఫియా లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఆయన ఎప్పుడు ఏ దినము నాడు ఆయన పరవశుడై ఉన్నాడట? అనగా ప్రభువు దినమందు, అనగా ఏలువాని దినమందు, అనగా విశ్రాంతి దినమందు ఈ యొక్క పద్మాసు దీపములో ఉన్న యోహాను గారు పరవశుడై ఉన్నాడు. ఆయన పరవశుడై ఉండగా ఆయనకు వెనకాల నుంచి స్వరం వినిపింపజేస్తుంది, అయ్యా నువ్వు 7 సంఘాలకు ఈ పత్రికలు రాసి పంపు, నేను చెప్పేది నువ్వు రాసి పంపు అని పరలోకపు తండ్రి మరి ఆ దర్శనమును, ఆ పరలోకంలో ఉన్న ఆ యెరూషలేములో ఉన్న ఆ యొక్క సంగతులన్నీ ఈయనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఆయన పరవశుడై ఉన్నది, ఆత్మవశుడై ఉన్నది ఈ పద్మాసు దీపంలో యోహాను గారు ఆ యొక్క విశ్రాంతి దినమందు. సో విశ్రాంతి దినమున అనగా అద్భుతాలు ఏవి జరిగినా, మనం చాలా చెప్పుకుంటున్నాం కదా, అద్భుతాలు ఈ సృష్టిలో ఏవి జరిగినా ఈ యొక్క విశ్రాంతి దినముల యందు, మహావిశ్రాంతి దినముల యందే అద్భుతాలు ఏవి జరిగినా, అనగా ప్రకటన గ్రంథము రాయడం ఆరంభమైంది విశ్రాంతి దినము నాడు ఆరంభమైంది, ఆయనకు ఉపదేశము ఆరంభమైంది. కాబట్టి ఏలువాడు
దేన్నైనా ఈ లోకంలో రాజే చట్టాలను మార్చినప్పుడు, ఈ లోకంలో రాజుకే అధికారం ఉన్నప్పుడు, రాజుల రాజైన యాషువా చెప్తున్నాను అన్నట్టు, నేను ఉంటుండగా మరి వారు వెన్నులు తెచ్చుకొని తిన్నారని మీరు తప్పులు పట్టకండి. ఇంకొకసారి కొందరు వచ్చి అడుగుతారు, యోహాను గారి శిష్యులైతే ఉపవాసం ఉంటారు, ఏంటయ్యా నీ శిష్యులు ఉపవాసం ఉండడం లేదు అంటారు. అంటే పెళ్లి కుమారుడు ఇంట ఉన్నప్పుడు, అనగా ఆయన మళ్ళీ పెళ్లి కుమారుడుగా రెండవసారి రాబోతున్నాడన్న సంగతిని కూడా అక్కడ చెప్తున్నాడు. నేను ఇప్పుడు గొర్రెపిల్లగా వచ్చాను, ఇప్పుడు పెళ్లి కుమారుడుగా రాలేదు. కానీ మీరు ఈ లోకంలో పెళ్లి కుమారుడు పెళ్లి ఇంట ఎవరైనా ఉపవాసం ఉంటారా? అయితే పెళ్లి కుమారుడు కొనిపోవలసిన దినం వచ్చేస్తుంది, అప్పుడు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. అంటే ఉపవాస దినం ఉండొద్దని, ఉపవాసం ఉండకూడదని ఖండించాడా మెస్సయ్య వారు? సో ఉపవాసం ఉండమని చెప్పాడు. కానీ యాషువా యొక్క శిష్యుల విషయంలో వారు ఆయనను తప్పులు పట్టడానికి చూస్తున్నారు కాబట్టి పెళ్లి కుమారుడు ఉన్నాడు. మన పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన రాజ్యం వచ్చిన తర్వాత అక్కడ ఉపవాసం ఎవరు ఉండము, అక్కడ ఉపవాస దినం ఉండదు, ఇంకా ప్రాయశ్చిత్తార్థ దినం ఉండదు. అక్కడ ఆయన రాజ్యం అనే రెండవ రాకడ వచ్చిన తర్వాత ఉపవాసం అనేదే ఉండదు. ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో మరి శ్రేష్టమైన ఆహార పదార్థాల చేత మనం పోషించబడతాం. అయితే ఈ యొక్క 20వ అధ్యాయం మనం చదివినాం కదా, ఈ ఆజ్ఞల్లో ఇది ప్రధానమైనది. నిర్గమకాండం 28-11 చదివినాం కదా. ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి, పరిశుద్ధంగా చేయడానికి జ్ఞాపకం ఉంచుకోండి. నీ ఇంటిలో నీ దాసుడు కానీ, నీ దాసి కానీ, నీ ఎద్దు కానీ, నీ గాడిద కానీ ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. మరి మనకు ఇప్పుడు ఇక్కడ మనం ఏ పని చేయకూడదు? ముందే చెప్పాను, వ్యాపారస్తులు వ్యాపారం గురించి ఆలోచన కూడా రానివ్వకూడదు. మరి నేను వ్యాపారం చేయడం అసలు నాకు మొదటగా నాకు ఇష్టం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని నా ఆశ. అయితే అనుకోకుండా మరి ఒక కంపెనీ పెట్టాల్సి వచ్చింది పార్ట్నర్స్తో కలిసి. 93లో కంపెనీ పెట్టాను. ఆ కంపెనీలో పార్ట్నర్స్ము. అయితే మాకు అప్పటికి 94లో విశ్రాంతి దినం మేము తెలుసుకున్నాము. విశ్రాంతి దినం తెలుసుకున్న తర్వాత విశ్రాంతి దినమున మరి కంపెనీ క్లోజ్ చేయాలంటే మిగతా పార్ట్నర్స్ ఒప్పుకోరు అని విశ్రాంతి దినమున మరి నేను వాసు మేము వెళ్ళేవారం కాదు. అలా కొంతకాలం అయిన తర్వాత ఆ ప్రాంతంలో మండే హాలిడే, ఆ ప్రాంతంలో జీడిమెట్ల ప్రాంతంలో మా కంపెనీ ఉండేది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అక్కడ జీడిమెట్లలో మండే హాలిడే. వీళ్ళేమనేవారు, మీరు విశ్రాంతి హాలిడే తీసుకుంటారు కదా, మరి మా భార్య మా పిల్లలతో మేము గడపడానికి మేము సండే హాలిడే తీసుకుంటామని మిగతా పార్ట్నర్లు. ఇలా వారంలో 3 రోజులు వర్క్ డిస్టర్బెన్స్ అవుతుంది. సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యల నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక 2001లో తండ్రి నేను ఎవరితో ఇక పార్ట్నర్షిప్ చేయను, మీరే నా పార్ట్నర్ అని 2001లో సొంతగా కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పార్ట్నర్స్తో నేను చేస్తున్నప్పుడు నాకు మధ్యలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నాన్న చెప్పాడు, మా ఫాదర్ చెప్పాడు, నువ్వు గవర్నమెంట్ జాబ్ వదులుకోకు అంటే, వారు నా మీద నమ్మకంతో పార్ట్నర్స్ వచ్చారు. అక్కడ మెయిన్ టెక్నాలజీ అంతా నాది. మెయిన్ మెకానికల్ ఇంజనీర్ నేను అక్కడ, వారు మిగతా మరి డిప్లొమా ITI చేసిన వారు. టెక్నాలజీ నాది. కష్టపడేది నేను. కాబట్టి నా మీద ఆధారపడి వారు ఉద్యోగాలు వదిలిపెట్టుకొని వచ్చారు. నేను వారికి అన్యాయం చేయను అని నేను గవర్నమెంట్ జాబ్ చేయను కాకుండా వదిలిపెట్టాను. అలా వదిలిపెట్టినందుకు నేను ఏమీ కోల్పోలేదు. పరమతండ్రి ఎప్పుడైతే నా సొంత కంపెనీ ఇచ్చాడో 2001లో, ఇక 19 సంవత్సరాలు 19 ఇయర్స్ ఏ ఒక్క సబ్బాతు నాడు కంపెనీని ఓపెన్ చేయలేదు. సంవత్సరంలో 7 మహావిశ్రాంతి దినాలు ఉంటాయి కదా, 7 మహావిశ్రాంతి దినాలు మా ఎంప్లాయీస్కు హాలిడేస్ ఇచ్చేవాళ్ళం. మా ఎంప్లాయీస్ మిగతా 6 రోజులు పనిచేసాం. మరి వారి భర్తలు, వారి పిల్లలు స్కూల్స్కి వెళ్ళేవారు, వారికి సండే హాలిడే అయినా వారు సబ్బాతు వాళ్ళ హాలిడే తీసుకునేవారు, సండే నాడు వర్క్ చేసేవారు. అలాంటి ఎంప్లాయీస్ని ఇచ్చాడు. మరి ఇండియా మొత్తం సప్లై చేసేవాళ్ళం. దాదాపు నాకు 22 ఒక బిగ్గెస్ట్ కస్టమర్స్ ఉండేవారు, 22 మంది. ఆ 22 మంది కస్టమర్లు కూడా
నాకు సబ్బాతున సహకరించారు. మిగతా రోజుల్లో అర్ధరాత్రి చేయడానికి కూడా సిద్ధము, అర్ధరాత్రి ఇవ్వడానికి. కానీ ఈ యొక్క ఫ్రైడే సాయంకాలం నుంచి సబ్బాతు సాయంకాలం అలా మాట్లాడుకొని ఆ కస్టమర్తో నేను కండిషన్ మాట్లాడుకొని వారితో ఎంటర్ అయ్యేవాడిని. అలా ఇండియా మొత్తములో నడపడానికి పరమ తండ్రి కృప చూపాడు. 19 years నడిపించాడు, ఆయన నడిపించాడు, ఆయన పార్ట్నర్ కాబట్టి. అయితే అలా అందరికీ అలాంటి వ్యాపారాలు చేయాలంటే మనకు కుదరదు. సో కానీ మీరు విశ్రాంతి దినమున చేయగలిగేది మాత్రము చెయ్యండి అని నేను చెప్తున్నాను. నిర్గమకాండము 16వ అధ్యాయం 23వ వచనం ఒకటి చూసినట్టయితే, నిర్గమకాండము 16:23. అందుకు అతడు 16:23 అమ్మ. నిర్గమకాండం 16:23. అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. సో ఇక్కడ అరణ్యములో మన్నా మరి ప్రతిరోజు దొరుకుతుంది. కానీ ఏ రోజు దొరకకపోయేది? విశ్రాంతి దినం నాడు పరమ తండ్రి కుమ్మరించేవాడు కాదు. మిగతా 6 రోజులు దొరికేది. కాబట్టి మిగతా 6 రోజులు ఏ రోజు ఆ రోజు కూర్చుకోండి. కానీ 6వ దినము నాడు మాత్రము మీరు రెండు రోజులకు సరిపడంత కూర్చుకొని మీరు కాల్చుకోండి, వంట చేసుకోవాల్సింది వంట చేసుకోండి. ఎందుకంటే రేపు అది దొరకదు. కానీ కొందరు చూద్దాంలే అని మిగతా రోజులలో 2 రోజులకు సరిపడంత కూర్చుకున్నారు. కానీ అది తెల్లారేసరికల్లా కంపు కొట్టింది. అదే విశ్రాంతి దినమున అది పరిశుద్ధంగా పవిత్రంగా చెడిపోకుండా ఉన్నది. అనగా మనం వంటలు చేసుకునే మరి మనలో చాలామంది వంటలు చేసుకునేవారు ఉన్నాము. వంటలు చేయని వారు కూడా, అంటే సబ్బాతు వంటలు వీలు కాక చేసుకోవడం వీలుగా అయితే నేను వారికి తీర్పు తెచ్చడానికి కూడా నేను చెప్పడం లేదు. బిడ్డలారా, మీరు ప్రయాసపడండి. మనసుంటే మార్గం ఉంటుంది. సబ్బాతు వంటలు సిద్ధపరచుకోండి. ఇక మరి కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలలో భార్యనేమో విశ్వాసురాలుగా ఉంది, భర్త అవిశ్వాసగా ఉన్నాడు. వారు తప్పనిసరిగా మీ భర్త గురించి వంట చేసి పెట్టండి. ఎందుకనగా దాదాపు 17 సంవత్సరాల క్రితము ఒక చెల్లెమ్మ పిడుగురాళ్ళ దగ్గరలో 4 సంవత్సరాలు నాకు మరి వాళ్ళ అన్నయ్య సత్యాన్ని అంగీకరించాడు. 4 సంవత్సరాలు ఫోన్లలో మాట్లాడుతుంటుండగా, అంతకుముందు ఆమె సండే వెళుతున్న ఆవిడ సండే ఆపేసేసి సబ్బాతు ప్రార్థన ఇంటి దగ్గర చేసుకుంటుంది, సబ్బాతు వంటలు చేసి పెట్టుకుంటుంది. తన భర్తను తన పిల్లలకు కూడా ఆ సబ్బాతు భోజనమే పెడుతుంది. కానీ ఆ భర్తనేమో ఆయన పక్కా హిందూ. ఇక సరే, భార్య మీద ఉన్న ప్రేమతో తినడం మొదలుపెట్టాడు ఆయన. కానీ కొంతకాలం అయిన తర్వాత వారు మరి వ్యవసాయదారులు, వారు మరి దున్ను కాలమైన విత్తు కాలమైన ఈ వాక్యం నేను చెప్పాను. అప్పుడు ఏదైనా వాక్యము మరి తెలుసుకున్న ఆ జీల్ అలాంటిది. అప్పుడు నేను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా ఆచరించాలి. సో మాకు చెప్పిన వారు అలా ఉపదేశించారు కాబట్టి అని నేను తనకు చెప్పినప్పుడు, అయితే తనను వంట చేసుకోవద్దు, మీరు సబ్బాతు వంట సిద్ధం చేసుకోవాలని చెప్పలేదు అమ్మాయికి, మీరు పొలం పనికి వెళ్ళకూడదని చెప్పలేదు. అయితే కోతకాలం వచ్చింది. వారి పత్తి వాళ్ళకు ఒక 10-20 ఎకరాలు ఉంటుంది. యజమానురాలు వెళ్ళకుండా పనివారు పని చేయరు. సో ఆమె వెళ్ళడం లేదు. ఇక అక్కడ ఆ భార్య భర్తలకు గొడవలు స్టార్ట్ అయ్యి, ఎవరు ఈమెను నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? ఇంతకాలం ఇక్కడ సండే చర్చ్కి వెళ్ళింది నేనేమనలేదు. ఆయనేమో స్వామి వివేకానంద భక్తుడు, మరి నేను ఏమనలేదు ఆమెను. ఇప్పుడేంటి మళ్ళీ ఈ కొత్తగా ఎవరు చెప్తున్నారు అని. సో వారిద్దరికి ఒకటే ఫోన్ ఉండేది భార్య భర్తలకు, మళ్ళీ వేరు ఫోన్లు కాదు. నన్ను చూసి ఇతనెవరు, ఫలానా వ్యక్తి అని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ఎవరు అసలు ఎవరు మీరు చెప్పడానికి? నా భార్యను సబ్బాతునాడు ఇలా విశ్రాంతి రమ్మట, వంట చేసుకోవద్దని చెప్పిరట, పొలం పనికి వెళ్ళొద్దని చెప్పిరట అనగా నేను షాక్ అయ్యాను. నేను ఎప్పుడు ఆమెకు మీరు ఇలా చేయండి చెల్లెమ్మ అని చెప్పలేదు. అయితే వాక్యంలో చెబుతున్నప్పుడు నేను చెప్పాను. అయితే మళ్ళీ నేను ఆమెతో సరే తనకి ఇవ్వండి ఫోన్ అని తను మాట్లాడి, చెల్లెమ్మ మీరు నెక్స్ట్ సబ్బాతు నుంచి మీరు వంటలు చేయండి, మీరు పొలం పనికి వెళ్ళండి. ఎందుకనగా మీ భర్త ఆయనను
ఆయన ఎలాంటి నాతో ఒక మాట చెప్పాడంటే, ఆమె ఇలానే కొనసాగించినట్టయితే మా భార్య భర్తలకు విడాకులు ఇచ్చిన వారు మీరే అవుతారు, దాని కారకులు మీరే అవుతారు మేము విడాకులు తీసుకోవడానికి అని నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ను బట్టి నేను తను ఇంటికి వెళ్ళిన తర్వాత తనతో చెల్లెమ్మకు ఫోన్ కలపమని ఫోన్ కలిపి, మళ్ళీ ఒక రోజు వస్తుంది నీ భర్త కూడా ఈ యొక్క రక్షణలోకి వస్తాడు, అంతవరకు సబ్బాతు వంటలు చేయండి, మీరు పొలం పనులకు వెళ్ళండి అని చెప్పాను. అక్కడ పరమ తండ్రి మన నన్ను క్షమించును గాక. ఎందుకంటే కుటుంబము ముఖ్యం అక్కడ. కుటుంబం అయితే కోర్స్ అద్భుతముగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన రక్షింపబడ్డాడు. ఆయన మన మందిరానికి వచ్చాడు. తన కంట్లో మరి ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఇక్కడ ప్రార్థన చేసుకుని నాతోని సేవకుడితో దయాకర్తని ప్రార్థన చేసుకున్నాడు, స్వస్థత పొందుకున్నాడు. చివరికి వారి కుమార్తెకు క్రైస్తవ వివాహమే చేశాడు. హల్లెలూయా. అనగా ఆ రీతిగా అపొస్తలుడైన పౌలు గారు చేసిన పనులు ఇవే. అపొస్తలుడైన పౌలు గారు, నేను ధర్మశాస్త్రం గల వారికి ధర్మశాస్త్రం గలవారి వలె, ధర్మశాస్త్రం లేని వారి యొద్దకు వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రం లేని వారి వలె, అన్ని జనుల యొద్దకు వెళ్ళినప్పుడు నేను అన్ని జనుల వలె అంటే అన్ని జనులతో కలిసి ఆయన కూడా విగ్రహారాధన చేశాడా? వారికి అనుగుణంగా ప్రవర్తించడం, వారికి అనుగుణంగా ఉపదేశించడం. కాబట్టి వారిని చూసి నేను చెప్పాను కదా అని ఇక మీరందరూ ఓహో అన్న చెప్పాడు కదా అని మీరందరూ వంటలు చేసుకున్నారు. నేను బాధ్యుని కాదు. కానీ మీ ఇంట్లో మీ భర్తలకు ఆటంకంగా మీరు ఉండకూడదు, మీ కుటుంబంలో మీ కుటుంబానికి ఆటంకంగా మీరు ఉండకూడదు. సో కుటుంబం అంతా అందరూ మరి నిజంగా మా పిల్లలు 6 పిల్లలు కూడా వారు సబ్బాతు భోజనంతోనే పెరిగారు. సబ్బాతు నాడు నెల శిశువు అయినా కూడా చన్నీళ్ళతోనే వారికి స్నానం చేపించేవాళ్ళం, చల్లటి భోజనమే పెట్టేవారు. వారు స్కూల్స్ కూడా అవే తీసుకొని వెళ్ళేవారు. సో అయితే మా కుటుంబమే కాదు, యాషోవా మెస్సియా ప్రార్థన మందిరంలో చాలా కుటుంబాలు అలా ఖచ్చితంగా ఆచరించేవారు ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా మనము చేయగలిగేది ఖచ్చితంగా ఆచరించినప్పుడు పరమ తండ్రి కృప చూపుతాడు. ఆయన మెండైన దీవెనల చేత దీవించడమే కాదు, ఉన్నతమైన స్థానములో మనల్ని ఎక్కించుటకు సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి అక్కడ చెప్తున్నాడు మరి నిర్గమకాండంలో మీరు అగ్ని రాజపెట్టకూడదు. 34వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తాను. నిర్గమకాండం 34వ అధ్యాయం 21వ వచనం. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమించవలెను. దున్నుకాలమందైనను కోయుకాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. అయ్యా, దున్నుకాలమైనా సరే కోయుకాలమైనా సరే విశ్రాంతి దినమున మీరు విశ్రాంతి తీసుకోవలసిందే. కాబట్టి పాడి పంటలు ఉన్నవారు ఎవరైనా, పంటలు పండిస్తున్నవారు ఎవరైనా ఈ ఆజ్ఞను ఆచరించండి, మీరు దీవించబడతారు. వ్యాపారాలు చేసేవారు ఈ ఆజ్ఞను మన్నించండి, మీరు ఆశీర్వదించబడతారు. చేతి వృత్తి కలిగిన వారు మీరు ఆచరించండి, పని చేయకుండా మీరు వర్ధిల్లుతారు. ఇక వంటల విషయంలో మరి అగ్ని రాజపెట్టకూడదు అనేది పరమతన్ని చెప్పిన అది ఆయన సెలవిచ్చిన ఆజ్ఞ, ఇది నా ఆజ్ఞ కాదు. విశ్రాంతినం యొక్క ఏ ఆజ్ఞ, విశ్రాంతినం ఆజ్ఞ వెనకాల ఉన్న ఏ కట్టడా కొట్టివేయబడలేదు, మార్చబడలేదు. అలా అని మరి ఐగుప్తులో మన పితరులు చేశారు కదా, వాళ్ళంత భక్తి మనకు ఉన్నదా అని మీలో ప్రశ్న రావచ్చు. అయితే ఒక సమయం వచ్చింది, మోషే గారు జన్మించారు. మోషే గారు ఇజ్రాయేలీలకు విశ్రాంతి దినం ఆజ్ఞను వారి తాతయ్యను ఒప్పించి ఇప్పించారట. వారి తాతయ్యను అనగా ఫరో గారిని ఒప్పించి ఎలా అడుగుతాడట, ఆయన ఎంత దీనంగా అడుగుతాడు మోషే గారు. చూడండి, యాషారు గ్రంథంలో ఈ మధ్యకాలంలో చాలా కాలమైంది నేను యాషారు గ్రంథము తీసి చదివించక, యాషారు గ్రంథంలో 70వ అధ్యాయము మరి 43 నుంచి 47 వచనాలు మీరు రాసి పెట్టుకోండి. చాలామంది దగ్గర, మీ అందరి దగ్గర యాషారు గ్రంథాలు ఉన్నవి, తర్వాత చూసుకోండి. యాషారు గ్రంథము 70వ అధ్యాయము 43 నుంచి 47 వరకు. మరియు మోషే ఫరోతో ఇట్లనెను, నా ప్రభువా, నేను నిన్ను ప్రార్థించినది ఏమనగా, నేను మిమ్మల్ని ఒక కోర వెతుకుచున్నాను, నా ముఖము ఒట్టిగా తిరిగి పంపవద్దనను. ఫరో అది విని చెప్పుమనెను.
మోషే ఫరోతో ఇట్లా అనను, నీ సేవకులైన ఇజ్రాయేలీలకు తమ శ్రమ నుండి ఒక దినము విశ్రాంతిని ఇయ్యవలెను, గోషేనులో ఉన్న ఇజ్రాయేలుకి ఇయ్యవలెను అని అడిగాను. మరియు రాజు మోషేకి ఇట్లు జవాబు చెప్పాను, ఇదిగో నీ ముఖమును పైకెత్తి నీ విషయములో నీ కోరికను మన్నించుచున్నానను. మరియు ఫరో ఒక ప్రకటన ఇస్తూ ఐగుప్తు దేశమునకును గోషేను దేశమునకును ఒక ఆజ్ఞ జారీ చేశాను. ఆ ఆజ్ఞలో ఇట్లు చెప్పాను, ఐగుప్తులోను గోషేను దేశంలోనున్న ఇజ్రాయెల్ అందరికీ, ఎక్కడకనట ఐగుప్తులోను గోషేను దేశంలోనున్న ఇజ్రాయెల్ అందరికీ రాజు చెప్పున్నది ఏమనగా, 6 దినములు మీరు శ్రమపడి పని చేయవలెను, కానీ 7వ దినమున మీ పని మాని మీరు విశ్రాంతి తీసుకోవచ్చును. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు, మిగిలిన 6 దినములలో మీరు పని చేయవలను. ఇది రాజు మరియు కుమార్తె అయిన బాదియా కుమారుడైన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞ అని ప్రకటన చేయించాను. ఎవరిదట ఆ ఆజ్ఞ? ఎవరిదట? ఆ ఫరో రాజు మరియు బాదియా అనగా తన కుమార్తె పేరు, తన కుమారుడైన మోషే గారి యొక్క ఆజ్ఞ, మా ఇద్దరి ఆజ్ఞ. ఐగుప్తు దేశంలో ఉన్న ఓ ఇజ్రాయేలులారా, గోషేను దేశంలో ప్రత్యేకంగా నివసిస్తున్న ఇజ్రాయేలులారా, మీరు విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధంగా ఆచరించండి, మీరు పనులకు రాకండి, మిగతా 6 రోజులు మాత్రము చేయండి. చూడండి, అలా మరి పరమ తండ్రి కృప చూపితే మన దేశంలో అలాంటి వ్యక్తిని ఎందుకు తీసుకురాలేడు? మన దేశంలో అలాంటి వ్యక్తిని ఎందుకు తీసుకురాలేడు? సో వారంలో 5 రోజులే వర్కింగ్ డేస్ అని 2 డేస్, ఇప్పుడు ఆల్రెడీ సండే హాలిడే ఉంది కదా, సబ్బాతు సండే 2 డేస్, అది ప్రార్థన చేద్దాం మనం. అప్పుడు అందరి వీలవుతుందా లేదా? ఇది అసాధ్యమా పరమ తండ్రికి ఏమైనా? సో మనం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. కానీ అప్పటి వరకు మాత్రము చేయగలిగినవన్నీ చేయండి బిడ్డలారా. మీరు దీవించబడతారు, మీరు వర్ధిల్లుతారు, మీరు ఆశీర్వదించబడతారు. పరమ తండ్రి దృష్టిలో మనుషులు ఎవరికి నేను ఏ ఒక్క మనిషికి నేను తీర్పు తీర్చడానికి దయచేసి అన్నమ్మ మా గురించి, మా కుటుంబం గురించి తెలుసుకోవచ్చు, మా గురించి చెప్తున్నాడు మీరు అనుకున్నారా? నేను బాధ్యులను కాదు, నేను ఏ ఒక్కరి గురించి చెప్పడం లేదు సో ఆచరిస్తే ఆశీర్వదించబడతాము, దీవించబడతాము అని మాత్రము నేను మీకు ఉపదేశిస్తున్నాను. అయితే నిర్గమకాండం 35వ అధ్యాయంలో మరొకసారి కూడా చెప్తాడు. అంటే కొంతమంది ఏమంటారంటే అది అరణ్యంలో మాత్రమే, ఆ 40 సంవత్సరాలు మాత్రమే వాళ్ళు అక్కడికి పాలు తేనెలు ప్రవహించే దేశంకి వెళ్ళిన తర్వాత, ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళిన తర్వాత అక్కడ కాదు అని వాదించేవారు ఉంటారు కొందరు మనవారు. అది 40 సంవత్సరాలు. అందుకే నిర్గమకాండం 35వ అధ్యాయంలో మరొక్కసారి మోషే గారు చెప్తున్నారు, 2-3 వచనాలు. 6 దినములు పని చేయవలెను, 6 దినములు పని చేయవలెను, ఏడవది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పని చేయు ప్రతివాడును మరణ శిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజపెట్టకూడదని వారితో చెప్పాను. మళ్ళీ చెప్తున్నాడు, 34వ అధ్యాయంలో చెప్పాడు. దున్ను కాలమందైనా విత్తు కాలమైనా, దున్ను కాలము ఇజ్రాయిల్ 40 సంవత్సరాలు దున్నారా ఎక్కడన్నా? చెప్పండి. 40 సంవత్సరాల అరణ్యంలో వాడు దున్నడం కానీ విత్తడం కానీ చేశారా? అవసరం లేదు కదా వారికి. పరలోకం నుంచే సిద్ధంగా వచ్చింది ఆహారం. అనగా మీరు కానాను దేశంకు చేరిన తర్వాత అక్కడ మీరు దున్నే కాలమైనా, విత్తే కాలమైనా, కోసే కాలమైనా మీరు విశ్రాంతి దినమున మీరు పని చేయకూడదు. అదే విధముగా మీ ఇళ్ళల్లో ఎక్కడ అగ్ని రాజపెట్టకూడదు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమునకు, ఆ కానాను దేశమునకు మీరు చేరిన తర్వాత అని పరమతని చెప్తున్నాడు. అయితే 2019లో మండపేటలో జరిగే 5 రోజుల యెరూషలేము మహోత్సవాలకు వెళ్ళాం. నేను సేవకుడు దయాకర్. 5 రోజులు. అయితే ఆ 5 రోజులలో శబ్దమన్నయ్య గారు 2 చివరి రోజులు సబ్బాతు సండే వచ్చేటట్టుగా చూసుకునేవారు ఆయన. సండే నాడు ఎండ్ అయ్యేది. అయితే ఒక సబ్బాతు నాడు 2019లో 3000 మందికి శుక్రవారం 5 గంటల వరకే వంటలు చేశారు. ఎన్ని వేల మందికి? 3000 మందికి. పెద్ద పెద్దవి చాలా. అసలు మరి ఆ సాంబార్ అయితే మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు తింటుంటే అది పొగలు కక్కుతుంది.
సాంబారు అంటే పెద్ద పాత్రలో ఉన్నప్పుడు అయితే కొందరు మనవారు మన సత్యాన్ని స్ట్రిక్ట్గా ఆచరించేవారు. ఏంటి మీరేమన్నా మళ్ళీ అగ్నిరాజు పెట్టారా ఏంటని మనవారు మన సేవకులు కొందరు వెళ్ళి అడిగితే, అయ్యా వీళ్ళు చూడండి ఎక్కడ నిప్పెక్కడన్నా కనబడుతుందేమో. సో 3000 మందికి ఆహారం సిద్ధపరిచారు, అది చెక్కు చెదరలేదు. సో కాబట్టి మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. పరమ తండ్రి చేత వర్ధిల్లబడాలంటే నిజముగా ఆయనను మరి కోవిడ్ టైంలో ఆయన మరణపడక నుంచి పరమ తండ్రి లేపాడు. 8 గంటలు సర్జరీ ఆయనకు యుఎస్ఏలో. స్టంట్లు ఆయనకు వేసింది, మొదటిసారి వేసిన స్టంట్లు 7 స్టంట్లు వేశారు. సో అందులో నుంచి ఆయన బయటపడ్డాడు అంటే సో పరమ తండ్రి యొక్క ఆజ్ఞకు ఆయన విధేయుడవుతున్న దాన్ని బట్టి పరమ తండ్రి ఆయన ఆయుష్ను పొడిగించాడు. వారి సంతానంలో మరి పెళ్ళిళ్ళు కాలేదని ఆయన చింతను తీసేసి వారి చిన్న కూతురు మ్యారేజ్ జరిగింది, వారి పెద్ద కూతురు మ్యారేజ్ త్వరలో జరగబోతుంది. సో అనగా పరమ తండ్రి వారి యొక్క అంటే నీతిని అనుసరించే వారి ఎడల, సో ఆయన ఆజ్ఞలు అనుసరించే వారి ఎడల కొన్నిసార్లు ఆలస్యం అవుతుండొచ్చు, ఆశీర్వాదములు శ్రమలు ఎక్కువ అవుతుండొచ్చు, బాధలు ఎక్కువ అవుతుండొచ్చు. బాధలు ఏంటి మరి మేము అనుసరిస్తున్నాం కదా, మాకెందుకు ఈ శ్రమలు, మాకెందుకు ఈ బాధలు మీరు అనుకుంటారు కావచ్చు. అన్నకేమి శ్రమలు ఉన్నాయని, నాకు శ్రమలు ఉన్నాయి, శ్రమల గుండా నేను వెళుచున్నాను. సో శ్రమల గుండా మా కుటుంబం వెళుచున్నది. కాబట్టి శ్రమల గుండా వెళ్ళిన కుటుంబాలు ఏవీ లేవు బిడ్డలారా. మరి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి నీతి అనుసరిస్తున్నారు కదా, మీకెందుకు శ్రమలు అని మమ్మల్ని ప్రశ్నించారనుకోండి, ఏమది అది ఆయన ఇష్టమైనది. శ్రమలు, ప్రతి శ్రమల వెనకాల ఆశీర్వాదము దాగి ఉంటుందని నమ్ముచున్నాను. ప్రతి కీడు వెనకాల దీవెన దాగి అలా అని సబ్బాతును వదిలిపెట్టమన్నా నా ప్రాణమైన ఇస్తాను తప్ప సబ్బాతును వదిలిపెట్టడం అని జరగదు. కొందరు అంటుంటారు, మీరు సబ్బాతును ఇలా చేస్తున్నారు కాబట్టి ఆయనకి ఏమైనా విరుద్ధం. అసలు ఎంత అజ్ఞానం మాట అది, ఎంత అజ్ఞానం మాట. మరి ఇజ్రాయిల్లను అలా లేరే, వారికి వచ్చినాయి శ్రమలు. 2 సంవత్సరాలు యుద్ధము వారికి, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు ఎంత శ్రమ పడినారు. ఎంతమంది కుమారులను కోల్పోయారు, ఎంతమంది యుద్ధంలో కూతుర్లను కోల్పోయారు, ఎంతమంది తల్లిదండ్రులను కోల్పోయారు బిడ్డలు, ఎంతమంది వేదనలకు గురయ్యారు. మరి వారు సబ్బాతును ఘనంగా ఆచరించడం ఏమైనా వదిలిపెట్టారా? ఈ రోజుకు పండుగలు ఆచరించడం వదిలిపెట్టారా? ఎందుకనగా వారిని ఉన్నతమైన స్థానంలో. కాబట్టి బిడ్డలారా, మనకు వస్తున్నాయి శ్రమలు అంటే మనం నీతిని అనుసరిస్తున్నంత మాత్రమున శ్రమలు రావని నేను చెప్పడం లేదు. యోబు గారికి వచ్చిన శ్రమల ముందు మన శ్రమలు ఎన్నది తగినవి కాదు. యోబు గారికి వచ్చిన శ్రమల ముందు 1% కూడా వచ్చినా మనం భరించుకోలేము. యోబు గారికి వచ్చిన శ్రమలు 1% వచ్చి 1% వచ్చినా మనం తట్టుకోలేము. దావీదు గారికి వచ్చి, ఎవరైనా నిద్ర వస్తే దయచేసి లేచి బయటకు వెళ్ళండి. నాకు చాలా బాధ వేస్తుంది. ఇక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఎవరైనా నిద్రపోతుంటుంటే వెళ్ళి మరి మీరు లేచి ఒకసారి బయటకు వాష్రూమ్కి వెళ్ళరండి. సో నా చెప్పడంలోనే తప్పేమన్నా ఉందా? మీకు నిద్ర రావడం అంటే నేనేమన్నా జోలపాట పాడే విధంగా ఉందా? ఈ మెసేజ్ ఏమన్నా హెచ్చరించే విధంగా ఉంది కదా? హెచ్చరిస్తుండగా ఎలా నిద్ర వస్తుంది మీకు? సో కాబట్టి బిడ్డలారా, విశ్రాంతి దినమున మరి ఇర్మియా ప్రవక్తతో చెప్తాడు పరమ తండ్రి, మీరు విశ్రాంతి దినమున మీ యొక్క గుమ్మాలలోనికి, మీ పట్టణంలోనికి, మీ వీధుల్లోనికి ఏ బరువులు తీసుకురావద్దు. 17వ అధ్యాయము 21, 23 వచనాల్లో ఉంటుంది. 17వ అధ్యాయము 21, 23 వచనాలు. ఈ మెసేజ్ గంటన్నరైనా అయిపోయేటట్టు లేదు, కానీ 50 నిమిషాల్లోనూ ముగిస్తాను. ఎంతవరకు చెప్పగలిగితే అంతవరకు. ఇర్మియా గ్రంథం 17, 21, 23 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము
యెరూషలేము గుమ్మముల గుండా ఏ బరువును తీసుకొని ఏ రాకుడి. బరువును తీసుకొని రాకుండిరి. విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. ఏ పనియు ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండను, బోధనొందకుండను మొండికి తిరిగి. ఎంత హెచ్చరించిన ఇర్మియా గారు వారు వినలేదు. అందుకే బబులోను చెరకు అప్పగించారు. అప్పుడే చెప్పాడు, మీరు వినకుంటే, మీరు 27వ వచనం చూడండి, మీరు వినకుంటే ఏం చేస్తాను. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నుంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగర్లను కాల్చివేయును. దానిని ఆర్పుటకు ఎవరికి సాధ్యము కాదు. మీరు కనుక వినకపోతే నేను యెరూషలేమునే, చూడండి పరమ తండ్రి ఆయన బిడ్డలు ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతగా శిక్ష వారికే. వారిని ఎంత ప్రేమిస్తున్నాడో, వారు ఎంతగా ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్నారో, ఆ ఆజ్ఞలను అనుసరించక వారు అతిక్రమించినందును బట్టి, కాబట్టి ఒక ఇంటిలో ఒక కీడు వస్తుందంటే ఆ ఇంటిలో ఎవరైనా ఒకరు ఆకాను చేస్తే ఏమైంది, ఆ ఎరికోది అది నిషేధింపదగింది, దాన్ని మీరు ఏది తెచ్చుకోవద్దంటే మరి కొంచెము బంగారమును మరి దాన్ని ఎత్తుకొచ్చుకున్న దాన్ని బట్టి ఎందరికి శ్రమ వచ్చింది, ఇజ్రాయెల్ అందరికీ శ్రమ వచ్చింది. 24,000 మంది చంపబడ్డారు. ఒక్కడు తప్పు చేసినందును బట్టి 24,000 మంది చంపబడ్డారే. చిన్న పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోతారు, చిన్న పట్టణం మీదకి వెళ్ళి. కాబట్టి బిడలారా, ఆయన ఇజ్రాయిల్లను అనగా మనలను కూడా ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనము ఆయన ఆజ్ఞను మనము అతిక్రమిస్తే, ఎందుకనగా మనం పొందుకొనబోయేది మామూలుది కాదు. మనం పొందుకోయేది, మనము ఎల్లప్పుడూ ఉండబోయేది అగ్నిగుండం కాదు, మనకు అప్పగించేది ఆయన. పాతాళం కాదు మనం పొందుకునేది. ఆయనతో యుగయుగాలు జీవించే భాగ్యము, యుగయుగాలు ఆయనతో ఉండే. కాబట్టి ఎంత నిక్కచ్చిమైన జనాంగంగా మనం ఉండాలి. మన నోటి మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. మన చూపులు, మన తలంపులు, మన అంతరంగము ఏ విధంగా ఉండాలి. కాబట్టి అంతరంగంలో మనం ఏమైనా దోషం చేస్తున్నామేమో, మన నోటి మాట ద్వారా దోషం చేస్తాం. విశ్రాంతి మాత్రం మీరితేనే నేను వచ్చిందని చెప్పడం లేదా శిక్ష. కాబట్టి ఏం చేస్తున్నామో ఒకసారి మనం చూసుకుందాం. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట నెహెమ్యా గారు చెప్తారు. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి, నేను చదువుతలేమ్మా, టైం లేదు, నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? మీ పితరులు ఇట్లు చేసి ఎలోహిము యొద్ద నుండి మన మీదికిని ఈ పట్టణస్థుల మీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి ఇజ్రాయేల్ మీదికి కోపం మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని, మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలననియు విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని, మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి వచ్చి తిని. ఆ గుమ్మాల యొద్ద ఎవరినట? ఆయన పనివారి నుంచారట, ఆయన ఖర్చుతో కూడిన ఆయన. సో యెరూషలేము గుమ్మములు విశ్రాంతి దినము మరి శుక్రవారం సాయంత్రం నుంచి సబ్బాతు ముగించే వరకు అవి మూసివేసేటట్టుగా హెచ్చరించాడు నెహెమ్యా గారు. ఇంతకుముందు కీడు రప్పించింది తెలవదా? మళ్ళీ మీరు ఎందుకు అతిక్రమిస్తున్నారు? రెండవ మందిరం కట్టబడిన తర్వాత ఈ మాట చెప్తున్నారు. చివరిగా ఒక మాట చదివి ముగించుకుందాము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 16, 17. ఇక ఈ మాటను అర్థం చేసుకోలేక చాలామంది ఇది విశ్రాంతి దినము మనకు కాదు, ఇది ఛాయనే నిజ స్వరూపం మెస్సైలో ఉంది అని మరి తప్పిదముగా అపార్థం చేసుకుంటారు. 2వ అధ్యాయము కొలస్సీ రాష్ట్రపతి 2వ అధ్యాయం 16, 17 వచనాలు.
కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ నెలపొడుపు విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చా ఎవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము మెస్సయ్యలో ఉన్నది. నిజ స్వరూపము మెస్సయ్యలో ఉన్నవారు చేస్తేనే ఛాయగా ఉండే అక్కడ చేస్తాం. దీన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంది? నిజ స్వరూపము మెస్సయ్యలో అనగా మెస్సయ్యని కలిగి ఉన్నవారు, మెస్సయ్య రక్తము కృప ద్వారా రక్షింపబడిన మనము, మెస్సయ్య రక్తము ద్వారా కడగబడిన మనము. సో మెస్సయ్య మన పాపములు, మన అతిక్రమములు అన్నీ ఆయన కొట్టివేశాడు, మనకు ఆ భాగ్యమునిచ్చాడు, ఆ యొక్క పరలోకమును స్వతంత్రించుకోవడానికి కొరకు. కాబట్టి రాబోయే ఛాయలో మనము ఉండాలి అంటే ఆ ఛాయను మనం నిజంగా మనం ఉంటేనే మన నీడ ఉంటుంది కదా, మనం ఉన్నంతకాలమే కదా. కాబట్టి యాషువా మెస్సెలో ఉన్నవారు నిజంగా వారు ఆచరించాలి. ఛాయ మళ్ళీ ఆయన రాజ్యములో చేయబోతున్నాము. ఆయన రాజ్యములో మళ్ళీ పండుగలు ఉంటాయి, ఈ పండుగలన్నీ ఆచరిస్తాం. కాబట్టి ఆ విశ్రాంతినం ఉంటుంది, పండుగలు ఉంటాయి. సో కాబట్టి అక్కడ మరిగా ఇంకా 40 సంవత్సరాలు ఎలాగైతే ఉన్నారో ఇంకా అక్కడ ఏ పంట పండించాల్సిన అవసరం లేదు, ఏ దున్నాల్సిన అవసరం లేదు. అన్నీ సర్వము మనకు రెడీమేడ్గా పరమతండ్రి ఆయన సమకూరుస్తాడు. ఆ రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుందుము గాక. పరమతండ్రి ఈ మాటలు మన హృదయాల్లో ఫలింపజేసి ఆశీర్వదించును గాక.